2024లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరలా ఈ కార్పొరేషన్ పునరుద్ధరించి ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవి పెన్షన్లు కానీ సామాజిక పెన్షన్లు కానీ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు తల్లికి వందనం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి గ్యాస్ సబ్సిడీ కానీ అన్నదాత సుఖీభవ కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలని ఈ 19 నెలల కాలంలో 580 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క 353 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు జరిగిన తర్వాత వైసీపీకి చెందినటువంటి దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వేలాపురం శ్రీకాంత్ గారు పిచ్చి పిచ్చి ప్రేరేపణలతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది 5-6 రోజుల క్రితం. ఆ ప్రెస్ మీట్లో తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణుల యొక్క సంక్షేమాన్ని విస్మరించి బ్రాహ్మణులను తడిగుడ్డతో గొంతు కోసింది, బ్రాహ్మణులకు ఏమీ చేయలేదు, ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నిధులు తేలేకపోయినాడు, అసలు బ్రాహ్మణ పుట్టక పుట్టాడా అని చాలా దూరం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నావా అని అడగడం జరిగింది. శ్రీకాంత్, నువ్వేదైతే సంస్కారహీనంగా ఒక వ్యక్తి యొక్క పుట్టుకల గురించి మాట్లాడావో ఇదే సందర్భం మీ వైసీపీలో మీకందరికీ అలవాటు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, నిన్న అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడి ఏ గతి పట్టారో అదే గతి నీకు కూడా పడుతుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు మాట్లాడు, ప్రతిపక్షం అనేది మాట్లాడడానికి దానికి అవకాశం ఉంది, దానికి ధీటైన సమాధానం నేను చెప్తాం. వ్యక్తిత్వ హననం చేస్తే సహించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతున్నా, బీసీ కార్పొరేషన్లో బ్రాహ్మణ కార్పొరేషన్ విలీనం చేసిన నాడు వైసీపీ సభ్యుడిగా దేవాదాయ శాఖ సలహాదారుగా ఏ గుర్రానికి పడిపోయావు లేకుంటే ఎవరికి పడిపోయావు అని అడుగుతున్నా. అర్చకులను వైసీపీ కమిటీ సభ్యులు పాలక మండలిలో బెల్టులు తీసి బాధితే నువ్వు ఎవరి పనుగా అవుతున్నావు శ్రీకాంత్? తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసేదాకా, వాళ్ళని కాపాడేదాకా వాళ్లకు గతి లేదు.